లేదు. అన్నా ఒక్క నిమిషం చెప్పండి, నేను మళ్ళీ చేస్తాను. రే లడ్డు, వాడు ఈ ఏరియాలోనే ఉంటాడని తెలిసింది. దొరికితే అస్సలు వదలొద్దు. అన్నా, జ్యోతి గారు ఇక్కడున్నారేంటి? మా ఇద్దరిది జన్మ జన్మల బంధం రా లడ్డు. తను వెళ్ళిన దగ్గరికి నన్ను, నేను వెళ్ళిన దగ్గరికి తనని తెలియకుండానే మనసులా లాక్కొస్తుందంటే దీన్నే యుగ యుగాల ప్రేమ అంటారు. జ్యోతి గారేమో నిన్ను చూస్తే పొయ్యి మీద మరిగే వేడి నీళ్ళలాగా నీ మీద కోప్పడతారు. నువ్వేమో ఆ మనిషిని చూడగానే కరిగిపోయి ప్రేమగా మురిసిపోతావు. ఎలా అన్నా మీరిద్దరూ ఒకటే. ఏది నిజమైన ప్రేమ గొడవలతోనే మొదలవుతుంది. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలబడుతుంది. జ్యోతి గారేమో నువ్వు కనపడితే కోప్పడుతుంది. సర్లేరా రా. సార్, ఈ ఫోటో తీసినప్పుడు పాప వయసు 4 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటుంది. తను ఎలా ఉంటుందో కనిపెట్టొచ్చా సార్? అప్పటికి ఇంకా ఆధార్ కార్డు లేవు కాబట్టి కనిపెట్టడం చాలా కష్టం మేడం. చూడండి సార్, ఒకసారి ట్రై చేయండి సార్ ప్లీజ్. ఉంటే చెప్తా కదా. సార్ అది ప్లీజ్ కాదు వెళ్ళండి. సార్. హలో జ్యోతి గారు, ఏంటి ఇలా వచ్చారు? నీకెందుకు? అబ్బా, మీరు మరీ అంత కఠినంగా మాట్లాడకండి అని చెప్తే వినరేంటండి? నన్ను ఫాలో అవ్వద్దంటే మీరెందుకు వినట్లేదు? మేం మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. మీరు ముందు వచ్చారు, మేము వెనకొచ్చాం, అంతే. దాన్నే ఫాలో చేయడం అంటారు. ఓహో, ఇప్పుడు అలా అంటున్నారా? అలాగే అంటారు. నన్ను ఫాలో చేసే ఉద్దేశం లేనప్పుడు రేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరెందుకు వచ్చారో నేను కూడా అందుకే వచ్చాను. నేనెందుకు వచ్చానో మీకెలా తెలుసు? ఆ, అంటే మనిద్దరిది పరస్పర అవగాహన, ఒకరికొకరు పంచుకునే బంధం. మీరెందుకు వచ్చారో మీరు చెప్తే, నేనెందుకు వచ్చానో నేను చెప్తాను. మీరెందుకు వచ్చారో చెప్పకపోతే నన్ను ఫాలో అయ్యే వచ్చారని నేను అనుకోవాల్సి ఉంటుంది. మీరు అనుకునేది అనుకుంటూనే ఉంటారండి. నేను చెప్పేది మాత్రమే వినట్లేదు. వినాల్సిన అవసరం నాకు లేదు. వినకుండా అవతలి వ్యక్తి తప్పు చేశాడని ఎలా నిర్ణయం తీసుకుంటారండి? కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంటే చెప్తే వినాల్సిన అవసరం లేదు. పని లేదని తేలిగ్గా చెప్పేసి మీ పని మీరు చేసుకుంటుంటే బాధతో, మనసుకైన గాయంతో నేనే పని ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాను. నాకనిపించింది నేను చెప్పాను. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. మీ పని మీరు చేసుకోలేకపోతే నేనెలా కారణమవుతాను? నా మనసు మీ మనసుతో ముడిపడినప్పుడు మీరు ప్రవర్తించే తీరు మీదే నా మనసు ఎలా ఉంటుందో ఆధారపడి ఉంటుంది. ఆపండి. రేకు డబ్బాలో గులకరాలు వేసినట్టు గలగలా చప్పుడు చేసుకుంటూ గ్యాప్ లేకుండా వలవలా మాట్లాడుతున్నారేంటి? థ్యాంక్స్ అన్నా. వీళ్ళని ఎలా ఆపాలో తెలియక అప్పటి నుంచి బుర్రగొక్కుంటున్నాం. ఏమండి, చూడడానికి మీ ఇద్దరు లవర్స్లా ఉన్నారు. మీ గొడవ ఏదైనా ఉంటే బయట చూసుకోండి. ఎవరా లవర్సా? మీరు మాత్రమేనా కొట్టేది? నేను కొట్టలేనా? లవర్స్ అంటావు? నా షాప్కి వచ్చి నన్నే కొడతారా? మర్యాదగా బయటికి వెళ్ళండి. రుచిపద. జ్యోతి గారు, పంజుడు చేతిలో ఆ ఫోటో ఏంటండి? మీకెందుకు చెప్పాలి? సరే సరే, నేనెందుకు వచ్చానో నేను చెప్తాను. మీరెందుకు వచ్చారో చెప్పి ఆ ఫోటో చూపించండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఓకే? నేనొకటి ప్రూవ్ చేయాలంటే నాకు ఒకటి దొరకాలి. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడని తెలిసింది, అందుకే వచ్చాను. ఇప్పుడు మీ టర్న్. మీరెందుకు వచ్చారు? నేను చెప్పను. ఇదంతా తొండండి. ఈ ముండోడితో మనకెందుకే, వెళ్దాం పదా. హే అగు, మా అన్నని మొండోడు అంటావేంటి? మీ ఫ్రెండే జగమొండి చెప్పింది అసలు విందు. మీ అన్న ఏమన్నా తక్కువ? తుమ్మ బంక అతుక్కుంటే అస్సలు వదలడు. మా జ్యోతిని వద్దన్న వదలట్లేదు.
మా అన్న తుమ్మబంక అయితే మీ జ్యోతి కొబ్బరి చిప్ప టెంక. మీ అన్న ఎండిపోయిన తాటి టెంక. మీ జ్యోతే పగిలిపోయిన పుచ్చకాయ. మీ అన్నయ్య పుచ్చొంకాయ. ఆపండి. కావాలంటే మీరు గొడవ పడండి. మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మా మొహాలకి పేరు పెడతారేంటి? ఇలా చూడండి, ఇదేం రచ్చబండ కాదు, జీవితం ఎద్దుల బండి ప్రోగ్రాం అంతకంటే కాదు. మీకు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. ఎలాండి? రోజా, పద. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఇందాక కొట్టినందుకు బాధపడకు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ పర్సన్ ఎక్కడ ఉంటాడో చెప్తారా? చూడలేదు. ఎలవయ్యా, కొంచెం మెల్లిగా చెప్పచ్చు కదండి. నువ్వేమన్నా మెల్లి కొట్టావా? పదరా. ఎక్స్క్యూజ్ మీ, ఇతను ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు సార్. మీరు? చూడలేదు సార్. ఛ, తాగి పడుకున్నట్టున్నాడు వెదవా. అతను ఇక్కడే ఉంటాడండి. ఈ వీధిలోనా? ఎక్కడ? పక్క గల్లి 3వ ఇల్లు బాబు. 3వ ఇంట్లో? 3వ ఇల్లు. సరే అమ్మా, థాంక్స్. అలాగే బాబు. హలో, చెప్పు భద్రన్నా. రేయ్, ఫోన్ తీవేంట్రా వెదవా. పడుకున్నా అన్నా. అర్జెంటుగా అక్కడి నుంచి పారిపోయి నేను అడ్రస్ పెట్టిన చోటుకి వచ్చేయి. ఏమైందన్నా? రేయ్, ఇప్పుడు చెప్పే టైం లేదురా. నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు. ముందు అక్కడి నుంచి బయటపడు. నేను ఫోన్లో అడ్రస్ పెడతాను, అక్కడికి రా. అలాగే అన్నా. ఛ, రేయ్, రేయ్, తలుపు తీరా. తీరా తలుపు. రేయ్,